వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. సిబిఐ కోర్టు న్యాయమూర్తి బదిలీతో డిశ్చార్జ్ పిటిషన్లపై ఇప్పటిదాకా జరిగిన వాదనలు మళ్లీ మొదటి నుంచి వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు 8 మంది న్యాయమూర్తులు మారడంతో కేసులు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అనేలాగా సాగుతున్నాయి. అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటికే 2 నిందితులు మృతి చెందగా ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ 12 ఏళ్లుగా బెయిల్ పైనే ఉన్నారు. పారిశ్రామికవేత్తలకు అడ్డగోలుగా నీళ్లు, నిధులు, నిక్షేపాలు అప్పగించి ప్రతిఫలంగా కోట్ల రూపాయల ముడుపులను పెట్టుబడులుగా మలిచారని ఈ కేసుల్లో నిందితులపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. తీవ్రమైన ఆర్థిక నేరాభియోగాలు ఉన్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీతో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ తాజాగా మళ్లీ మొదటికొచ్చింది. కొంతకాలంగా రోజువారీ విచారణ చేపట్టి 4 ఛార్జిషీట్లలో డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విన్న న్యాయమూర్తి టి రఘురాం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టి పట్టాభిరామారావును నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ 11, ఈడీ 9 ఛార్జిషీట్లు వేశాయి. మొదటి అభియోగపత్రం 2012 మార్చి 31న, చివరి ఛార్జిషీట్ 2014లో దాఖలయ్యాయి. పారిశ్రామికవేత్తలకు అడ్డగోలుగా నీళ్లు, నిధులు, నిక్షేపాలు అప్పగించి ప్రతిఫలంగా కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని వాటిని పెట్టుబడులుగా మలిచారని ఈ కేసుల్లో నిందితులపై తీవ్రమైన అభియోగాలున్నాయి. అయితే కేసుల నుంచి తొలగించాలని కోరుతూ జగన్తో పాటు నిందితులు విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకట్రమణ, ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. జె గీతారెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, పి శరత్ చంద్రారెడ్డి, పి ప్రతాప్ రెడ్డి, పునీత్ దాల్మియా, జితేంద్ర వీర్వాణి, నిత్యానందరెడ్డి, పివి రాంప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి, ఎం శామ్యుయల్, బిపి ఆచార్య, జి వెంకట్రామిరెడ్డి, మన్మోహన్ సింగ్, విడి రాజగోపాల్, ఎస్ఎన్ మొహంతి కూడా పిటిషన్లు వేసిన జాబితాలో ఉన్నారు. సిబిఐ కోర్టులో 2013 నుంచి దాఖలైన సుమారు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇప్పటికీ తేలడం లేదు. డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పు వెల్లడైతేనే నిందితులపై అభియోగాలు నమోదు చేసి ట్రయల్ చేపట్టాల్సి ఉంటుంది. డిశ్చార్జ్ పిటిషన్లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటంతో కేసుల్లో నిందితులందరూ వాదనలు వినిపించిన తర్వాతే వాదనలు వినిపిస్తామని సిబిఐ, అన్ని కేసుల్లోనూ నిందితులుగా ఉన్నందున తాము ఒకేసారి వాదనలు వినిపిస్తామని జగన్, విజయసాయిరెడ్డి కోర్టులను ఆశ్రయించడంతో కొంతకాలంగా విచారణ ముందుకు సాగడం లేదు. తర్వాత రోజువారీ విచారణ జరుగుతున్నప్పటికీ అన్ని డిశ్చార్జ్ పిటిషన్లపై ఒకేసారి తీర్పు వెల్లడించాల్సి ఉన్నందున సుదీర్ఘ వాదనలు కొంత వినగానే జడ్జిలు బదిలీ కావడంతో మళ్లీ మొదటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇలా 12 ఏళ్లలో 8 మంది జడ్జిలు బదిలీ అయ్యారు. నిందితులుగా ఉన్న సజ్జల దివాకర్ రెడ్డి, అరబిందోకు చెందిన పిఎస్ చంద్రమౌళి ఇప్పటికే మృతి చెందారు. ఈ కేసుల్లో జగన్, విజయసాయిరెడ్డి, అరెస్టైన ఇతర నిందితులు షరతులతో కూడిన బెయిలుపై ఉన్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ బెయిలు పొంది 12 ఏళ్లయింది. సిబిఐతో పాటు ఈడీ అభియోగ పత్రాల్లోనూ జాప్యం జరుగుతోంది. భారతీ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ ఇంకా అభియోగ పత్రాలే దాఖలు చేయలేదు.